నిత్యం వందలాది భవనాలు వెలుస్తున్నాయి. కొత్త భవనాలను కడుతూనే పాత భవనాలను పడగొడుతున్నారు. దీంతో నిర్మాణ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఫలితంగా పర్యావరణానికి ప్రమాదంగా పరిణమిస్తోంది. వీటన్నింటికి చెక్ పెట్టేలా విజయవాడ నగరపాలక సంస్థ భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తిరిగి వాడేలా చర్యలు చేపట్టింది. వ్యర్థాలకు వీఎంసీ అధికారులు సరికొత్త రూపం ఎలా ఇస్తున్నారు, వాటిని ఎలా పునర్వినియోగిస్తున్నారు అన్న అంశాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలకు ఒక కొత్త రూపం ఇస్తున్నారు. వార్డు సచివాలయాల పరిధిలో ఉత్పన్నమయ్యేటువంటి భవన నిర్మాణ వ్యర్థాలను ముందుగా నగరపాలక సంస్థ అధికారులు ట్రాక్టర్లు, లారీల ద్వారా ఈ వ్యర్థాలను సేకరిస్తారు. ఈ సేకరించిన తర్వాత ఈ వ్యర్థాలన్నింటినీ కూడా అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఎక్సెల్ ప్లాంట్కు తరలిస్తారు. మనం చూస్తున్నటువంటి ఎక్సెల్ ప్లాంట్లో ఉన్నాము. ఈ ప్లాంట్లో ఈ క్రషర్లు, ఈ భారీ క్రషర్ల ద్వారా ముందుగా తీసుకొచ్చినటువంటి వ్యర్థాలను వాహనాల ద్వారా ఆ భారీ క్రషర్లో వేస్తారు. ఆ క్రషర్లో నుంచి క్రష్ అయిన తర్వాత అవి వివిధ రూపాలుగా తయారవుతాయి. అవన్నీ కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా ప్రయాణించి వివిధ మార్గాలుగా వివిధ సెగ్రిగేషన్ ద్వారా తయారవుతాయి. వాటిలో ఉన్నటువంటి ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విడివిడిగా 40 mm, అలాగే 20 mm, 6 mm, -2 mm ఇలాగా 4 రకాలుగా కూడా ఈ సెగ్రిగేట్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ ఉపయోగించుకునేలాగా నగరపాలక సంస్థ అధికారులు అయితే ఈ ప్లాంట్ని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మనం చూసినటువంటి ఈ 40 mm ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సైజులో కొంచెం పెద్దగా ఉంటాయి. వీటన్నిటిని కూడా గ్రౌండ్ ఫిల్లింగ్ కావచ్చు, రహదారుల నిర్మాణం కావచ్చు, వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వచ్చేటువంటి 20 mm, ఈ 20 mm కూడా ఈ 40 mmతో పోలిస్తే తక్కువ సైజులో పరిమాణంలో ఉంటుంది. వీటిని కూడా ఈ రహదారుల నిర్మాణానికి, అలాగే పార్కులు నిర్మాణానికి కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న చిన్న రహదారులు కావచ్చు, వీటి నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత వచ్చి 6 mm ఏదైతే ఉందో ఈ చిన్న సైజు ఉన్నటువంటి చిప్స్, ఈ చిప్స్ని కూడా ఈ నిర్మాణ రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బిల్డర్లు కావచ్చు, ఈ అపార్ట్మెంట్లో వాసులు కావచ్చు, ఈ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు కూడా మనకి అధికారులు చెప్తున్నారు. సార్, బయట ఇప్పుడు డ్రైన్లు కానీ కొంతమంది బిల్డింగ్ పడగొట్టినవి కానీ డ్రైన్ వేస్తారు కదా, వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారండి. మనం వెళ్ళి ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చుకుంటామండి. సిటీ లిమిట్స్లోనే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మన సైట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ర్యాంప్కి వెళ్తుందండి. అక్కడ ఆ ర్యాంప్కి వెళ్ళిన తర్వాత క్రషర్ 1 అక్కడ ఉంటుంది. క్రషర్ 1, దాని నుంచి క్రషర్ 2, అక్కడ నుంచి సెగ్రిగేట్ నుంచి ఇక్కడికి వస్తుందండి. మన స్క్రీన్ మీదకి వచ్చాక అక్కడ వాష్ అవుతుంది. వాష్ అయ్యి 40 mm, 20 mm, 6 mm, -2 అనేది ఇవి 4 రకాలుగా వస్తాయండి. ఇట్లా ఇదంతా మన లో లెవెల్కి, పార్కులకి కింద యూజ్ చేసుకునేది మొత్తం అండి. ఇది కూడా మన అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు సార్. మన ఇప్పుడు మా బిల్డింగే కట్టామండి. ఈ బిల్డింగ్ అంతా కట్టింది కూడా మన మెటీరియల్తో కట్టామండి. మన లో నుంచి ఒక సిమెంట్ నుంచి మేము బయట తీసుకొచ్చాం. టోటల్లీ మన మెటీరియల్ అండి. ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ చేసిన మెటీరియల్ ఉందో దాంతోనే మనం మొత్తం కట్టేసామండి. సిమెంట్ బ్రిక్స్ కూడా చేసామండి. మొత్తం అక్కడ ఉన్నాయి అవి. ఫ్లేవర్ బాక్స్, సిమెంట్ బ్రిక్స్ అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఇది తక్కువ ఏదన్నా మన ప్రజలు ఉపయోగించుకోవడానికి, లో లెవెల్కి వీటన్నిటికీ ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. మన విఎంసీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ విఎంసీకి ఇస్తాం. మన విఎంసీ కాబట్టి విఎంసీ కాదు, మనం విఎంసీకి ఇస్తాం. ఇంకా తర్వాత ఎవరైనా అవుటర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఇంజనీర్లు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామండి. మనం ఈ శాండ్, ఇసుక ఏదైతే ఉందో ఇసుకని అన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 4 రకాలకు సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఈ నగరపాలక సంస్థ ద్వారా పరిధిలోనే ఈ నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు. మనం ఇక్కడ ఈ ప్లాంట్లో చూసుకుంటే ఏదైతే ఈ వ్యర్థాలు ఉన్నాయో ఈ వ్యర్థాల ద్వారా వచ్చిన వాటి నుంచే ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ కూడా నిర్మాణం చేశారు. తర్వాత వాటి నుంచి సిమెంట్ ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే పేమెంట్ బ్లాక్స్ కూడా ఈ భవన నిర్మాణ వ్యర్థాల నుంచే తయారు చేస్తున్నారు. మొత్తం మీద ఈ భవన నిర్మాణ వ్యర్థాలకు ఒక సరికొత్త రూపం చెప్పే విధంగా ఎక్సెల్ ప్లాంట్, అలాగే విఎంసీ అధికారులు పనిచేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో ఉమామేష్, యూటీవీ న్యూస్, విజయవాడ.